పాపులను శిక్షించాలి కానీ రక్షించడం ఏంటి అనే అజ్ఞానులందరికీ ఈ ప్రసంగంలో క్లారిటీ ఇమ్మని యేసయ్య నాకు చెప్పి ఇక్కడికి పంపించాడు. ఎప్పుడు చెప్పాడు? ఇవాళ తెల్లారగా అట్లా చెప్పాడు. పాపులను రక్షించుటకు అంటే పాపులను ఎంకరేజ్ చేయడమేనా? పాపులను ప్రోత్సహించడమేనా? పాపభీతి లేకుండా చేయడం కాదా ఇది? మరి బైబిలే చెబుతుంది, దుష్క్రియకు శీఘ్రముగా శిక్ష రావాల్సిందే. ప్రసంగి 8వ అధ్యాయము 11వ వచనం. ఏమండి? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఏమండి? మనుషులు చెడ్డ పనులు మానాలంటే ఏం చేయాలి చెప్పండి? దుష్క్రియకు శీఘ్రముగా శిక్ష రావాలి. విశ్వ చక్రవర్తి అయిన బైబిల్ దేవునికి ఇది తెలియని విషయం కాదురా బేవఖూఫ్. మనుషులకు వెంటనే శిక్ష రాకపోతే భయాన్ని వదిలేసి హృదయపూర్వకంగా విచ్చలవిడిగా పాపమే చేస్తారు అని బైబిల్లోనే రాసి పెట్టాడు ఆయన. అందుచేత మనుషులు చేసే దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు, మోసాలు, మానవ సమాజంలో చేసే చెడ్డ పనులు అన్నిటికీ శిక్ష వెంటనే విధించే ఒక యంత్రాంగం దేవుడే సృష్టించినాడని, రక్షకుడైన బైబిల్ దేవుడే దోషులను శిక్షించే యంత్రాంగాన్ని సృష్టించాడని రోమాపత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది. దయచేసి 3-4 వచనాలు. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకై. ఎవరండి? గవర్నర్లు, కలెక్టర్లు, ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు, క్యాబినెట్ మంత్రివర్యులు, ప్రధానమంత్రి గారు, దేశాధ్యక్షులు, వీళ్ళంతా ఎవరు చెప్పండి? బైబిల్ ఏం చెబుతోంది? ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే భయంకరులు, కానీ మంచి కార్యాలకు భయంకరులు కాదు. ప్రధానమంత్రి గారు ఉన్నారు, ప్రెసిడెంట్ గారు ఉన్నారు, పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉన్నారు, కేంద్ర అధికారులు ఉన్నారు, బ్యూరోక్రసీ ఉంది. మంచి పనులకు వాళ్ళు భయంకరులు కాదు. అన్నదానం చేశాం, శిక్షిస్తారా? వస్త్రదానం చేశాం, శిక్షిస్తారా? పేదలకు మనం ఇళ్ళు కట్టించాం, శిక్షిస్తారా? మంచి పనులకు ప్రభుత్వాధికారులు భయంకరులు కానే కారు. చెడ్డ కార్యములు చేసే వాళ్ళకే ఈ ప్రభుత్వాధికారులు, ఈ అధినేతలు, అధికారులందరూ భయంకరులు. బైబిల్ చెబుతోంది, నేరస్తులను శిక్షించాలని ఇంగితం లేనోడు కాదు బైబిల్లో ఉన్న దేవుడు. ఏ నేరమైనా చేయి, పర్లేదు, నువ్వు ఎట్టా బతికినా సరే, నువ్వు నన్ను ఆశ్రయిస్తే నిన్ను మోక్షానికి తీసుకెళ్తాననే కాన్సెప్టు వాళ్ళ దగ్గర ఉంది. వినూత్న ధర్మంలో ఒకడు దొంగ
బ్రతుకంతా దొంగతనాలు చేసి వాడు దోపిడి గజ దొంగ వాడిని రాజభటులు వెతుకుతూ ఉన్నారట. ఒకసారి దొంగతనం చేసి బయటకు వస్తుంటే భటుల కంటబడ్డారు. భటులు వాడిని తరిమారు. వాడు దాక్కోవడానికి అవకాశం లేక అక్కడ ఒక జాగారం జరుగుతూ ఉంది, పురాణ కాలక్షేపం. ఆ భక్తుల గుంపులో పోయి చేరి వాడు కూడా భక్తుల్లా కూర్చొని ఆ రాత్రంతా జాగారం చేశాడట. జీవితం అంతా వాడు అన్ని దుష్కార్యాలు చేశాడు. దొంగ, హంతకుడు. ఇక రెండు ఉన్న తర్వాత ఇక వ్యభిచారము, తాగుడు ఉండదా? ఉంటుంది. అన్నీ ఉన్నాయి వానికి. వాడు రాజభటుల నుండి తప్పించుకోవడానికి అనుకోకుండా పోయి అక్కడ జాగారం జరుగుతూ ఉంది. ఏదో ఒక వాళ్ళకు ఉన్నటువంటి పండగ. వాడు ఆ రాత్రి తెల్లారే వరకు ఉండి తర్వాత చచ్చిపోయాడు. వాడు చేసిన పాపాలకు వాడిని నరకానికి తీసుకెళ్ళడానికి యమభటులు వచ్చారట. అప్పుడు లేదు అతడు జాగారం ఉన్నాడు కదా నైట్ అంతా దేవుని సన్నిధిలో, అతని పాపాలన్నీ పరిహారమైనవి అని అతన్ని కైలాసానికి తీసుకెళ్ళారంట. అంటే జీవితమంతా వాడు అడ్డగోలుగా బ్రతికేసి ఒక పరివర్తన లేదు, పశ్చాత్తాపం లేదు, మారు మనస్సు లేదు, అయ్యో నేను తప్పు చేశాననే బాధ అసలే లేదు, ఓ భగవంతుడా నన్ను క్షమించమనే ప్రార్థన లేదు. ప్రాణభయానికి వచ్చి అక్కడ కలిసిపోయి ఆ గుంపులో కలిసి రాత్రంతా మెళుకు అంత మాత్రాన ఇక వాడికి నరకం లేదేమీ లేదు, వాడిని కైలాసానికి తీసుకెళ్ళారట. ఇప్పుడు ఈ ప్రశ్నలు వేసే వాళ్ళని కనుక మనం చంపేసి ఒక రాత్రి జాగారం చేస్తాం వాళ్ళ దేవుని మందిరంలో, మనం కైలాసానికి వెళ్తామా ఇట్లా అని అడగాల. తలకాయలో మెదడుకు బదులు ఆవు పేడ ఉన్నోడే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. నువ్వు ఎట్లాగైనా బ్రతుకు అని కాదు, భూమి మీద దుష్కార్యములు చేసే వాళ్లను శిక్షించడానికి దేవుడు ఒక యంత్రాంగం ఏర్పాటు చేశాడు. అదే ఇప్పుడు మనము ఓట్లేసి ఎన్నుకునే ప్రభుత్వాలు. అది రాచరిక వ్యవస్థ కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థ కానీ, ఏ వ్యవస్థ కానీ గవర్నమెంట్ అనేది ఉన్నదంటే వాళ్ళు దేవుని సేవకులు అట. 6వ వచనం, ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ హల్లెలూయా ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ప్రభుత్వాధికారులు ఎల్లప్పుడూ ఈ సేవలోనే పని కలిగి ఉంటారు. ఏ సేవలో? ఏమండి, నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము. 4వ వచనం చివరన, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు, కీడు చెయ్యువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చెయ్యు దేవుని పోలీస్ అధికారులు, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఉంటుంది అన్ని గవర్నమెంట్స్లో. కీడు చేసే వాళ్ళ మీద ఆగ్రహము చూపడానికి దేవుని పరిచారకులు. ఎవడైనా ఒక హత్య చేసినా, మానభంగం చేసినా, దోపిడీ చేసినా, మోసం చేసినా ఆగ్రహం వస్తుందట. ఎవరికి? దేవునికి. దేవునికి ఆగ్రహం వస్తుంది. దేవుని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఈ ప్రభుత్వ అధికారులందరూ దేవుని పరిచారకులు. మన ఎస్ఐ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, హోమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, వీళ్ళంతా దేవుని పరిచారకులు. వాళ్ళు కోపం చూపిస్తారు, చెడ్డ పనులు చేసే వాళ్ళ మీద కోపం చూపిస్తారు.
దే ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. బైబిల్ చెప్తోంది. ఏం పని లేదు, పర్వాలేదురా, మీరు ఎలాగన్నా చేయండి, నేను కాపాడుతాను అనలేదు దేవుడు. మీరు హత్యలు, మానభంగాలు, దొంగతనాలు ఏవైనా చేయండి, నా ముడుపు నాకు చెల్లించండి, నా మొక్కుబడులు నాకు చెల్లించండి. ఆఖరికి చెడ్డ పనులు చేయడానికి వెళ్ళినప్పుడు కూడా నన్ను ఆశ్రయిస్తే ఆ చెడ్డ పని కూడా నువ్వు సక్సెస్ఫుల్గా చేయడానికి కాపాడుతాను. పాపమును ప్రోత్సహించే దేవుడు కాదు. జారత్వాన్ని, వ్యభిచారాన్ని, దుష్ట కార్యాలను దండించాలి, శిక్ష విధించండి బాబు మీరని ప్రభుత్వాలను ఆయన ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆయన పాపులను రక్షిస్తాడంటే ఏమిటి అంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే పాపం అనే మాటే వాడికి అర్థం కాలేదు. బైబిల్లో ఉన్నది పాపము అనే స్వభావము, పాప నియమము, దాని ఫలితము, అది వేరే ఒక శక్తి. ఆదాము హవ్వల రక్తము పంచుకొని పుట్టిన ప్రతి మానవునిలో పాపమనే ఒక తమో గుణమున్నది, చీకటి గుణం. అది రక్తములో నరనరాన జీర్ణించుకుపోయి ఉన్నది. దాని పేరు పాప మరణ నియమము. రోమాపత్రిక 7వ అధ్యాయము 21వ వచనం. కాబట్టి మేలు చెయ్యగోరుచున్న నాకు కీడు చేయుటయే కలుగుచున్నది అనే ఒక నియమము నాకు కనబడుచున్నది. నా అవయవములలో ఒక నియమమున్నది అని చెబుతున్నాడు. ఏమండి, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకొనుచున్నది. ఇది మానవ జీవితంలోని కఠోర వాస్తవం, చేదు నిజం. ఆదాము హవ్వలు అనే ఆది మానవుడు, అతని భార్య, వాళ్ళ యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టిన మానవ జాతిలో ఈ నియమం ఉన్నది. నా అవయవములలో పాప నియమం ఉన్నది అని చెబుతున్నాడు 23లో. వేరొక నియమము నా అవయవములలో, అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, నాలుక, పెదవులు, ఇవన్నీ అవయవాలు. ఈ అవయవములలో ఒక నియమం ఉన్నది, ఒక లా ఉన్నది. ఆ నియమం ఏం చేస్తుందంటే నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో, మనస్సులో ఏముందట? ధర్మశాస్త్రం ఉన్నది. మనస్సులో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. అవయవాల్లో ఏముంది? ఆ పాప నియమం ఉంది. ఈ మనస్సులో ఉన్న ధర్మశాస్త్రానికి, అవయవాల్లో ఉండే పాప నియమానికి ఏం జరుగుతూ ఉంది? యుద్ధము, పోరాటము జరుగుతూ ఉంది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు, ఏం పోరాడుతున్నది? పాప నియమము పోరాడుచున్నది. అందుచేత ఏం జరుగుతుందంటే మనస్సులో ధర్మశాస్త్రం అందరికీ ఉంది, మనుషులందరికీ ఉంది. అందుకే అన్ని మతాలలో మంచే చెప్పబడింది. అబద్ధమాడకూడదు, పెద్దలను గౌరవించాలి, బీదల మీద దయ చూపాలి, పరస్త్రీని తల్లిగా లేక చెల్లిగా చూడాలి, మోహపు చూపులు చూడకూడదు, ఇంకొకరి సొత్తును మనము అపహరించకూడదు, దొంగిలించకూడదు.
ఇంకొకరికి ప్రాణహాని చేయకూడదు, ప్రాణహాని, నరహత్య చేయకూడదు. ఇది ధర్మశాస్త్రం ప్రతి మానవుని లోపల ఉంది కనుకనే ఏ మత గ్రంథములోనైనా దీనికి విరోధంగా ఏమీ రాసుకోలేదు వాళ్ళు. వ్యభిచరించవలెను, దొంగతనము చేయవలెను, పరస్త్రీని లేపుకొని పోవలెను, పొరుగువాని భార్యను ఆశించవలెను, పొరుగువాని ఇల్లైనా గాడిదైనా ఏదైనా అవకాశం ఉన్నంత వరకు దోచుకోవలెను అని ఆజ్ఞలు ఉంటాయా? ఏ మతములోనైనా ఉండవు. వినూత్న ధర్మంలో మాత్రమే. చంద్రుడని దేవుడు ముసలి గురువు యొక్క పడుచు పెళ్ళాన్ని లేపుకోబోయి కూడా ఇంకా దేవుడిగా చలామణి అయ్యే పరిస్థితి ఉంటుంది. చంద్రుడనే దేవుడు తన ముసలి గురువు యొక్క పడుచు పెళ్ళాం తారాదేవి, ఆమె లేపుకుపోయాడు. అయినా వాడికి శాపము లేదు, శిక్ష రాలేదు. ఇంకా దేవుడుగానే పూజలు అందుకుంటున్నాడు. అంత గొప్ప వెసులుబాటు వినూత్న ధర్మంలోనే ఉంటుంది. బైబిల్లో లేదలాగా. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే అంటున్నాడు దేవుడు. మరి రక్షిస్తానన్నాడు కదా అంటే, ఒరే బేవహూ, చెప్పేది విను ముందు, విన్న తర్వాత అప్పుడు ప్రశ్న అడుగు. పాపము అంటే ఈ చిన్న చిన్న పనులను దీని నుంచి రక్షిస్తాడని కాదు. మనుషులందరూ అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి చిన్నవో పెద్దవో తప్పులు చేస్తున్నారు. దానికి ప్రభుత్వాలు ఉన్నాయి శిక్షించడానికి. ఇక్కడ ఈ సెక్షన్ అయిపోయింది, ఈ సబ్జెక్ట్ ఇక్కడ అయిపోయింది, క్లోజ్. ఈ భౌతిక ప్రపంచంలో ఈ భౌతిక శరీరంతో మనం ఏదైనా తప్పు చేస్తే, హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు, మోసాలు ఏం చేసినా శిక్షించడానికి దేవుడు ప్రభుత్వాలను నియమించాడు. చెడ్డ కార్యములు చేసే మనుషులకు ప్రభుత్వాలు భయంకరులు. వారు ఖడ్గము ధరిస్తారు. చెడ్డవాళ్ళ మీద, చెడ్డ పనులు చేసే వాళ్ళ మీద కోపం చూపడానికి ఈ అధికారులందరూ దేవుని పరిచారకులు. ఇక్కడ ఈ సెక్షన్ క్లోజ్, ఈ సబ్జెక్ట్ అయిపోయింది. అయితే పాపము అనేది ఒక సబ్జెక్టు, ఆ టైటిల్, పాపం అనే ఆ పేరు కింద వేరే ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. పాపం అంటే ఆదాము దేవునికి దూరమైనందువలన అతనిలో ఏర్పడినటువంటి ఒకానొక చీకటి గుణము పేరు పాపము. అది స్వభావ పాపం, క్రియాపాపం కాదు, స్వభావ పాపం. అదొక నియమము, అదొక నియమం. నా అవయవాల్లో ఉన్నది. మనస్సులో ధర్మశాస్త్రం ఉంది కనుక ఇది తప్పు, ఇది చేయొద్దు, ఇది తప్పు, ఇది చేయొద్దు అని నాకు జ్ఞానం కలుగుతూ ఉంది. వద్దు అనుకుంటున్నా, ఈ తప్పు చేయొద్దు అనుకుంటున్నా, తీర్మానం చేస్తున్నా. కానీ నా శరీరమే దానికి విరోధంగా పోరాడుతూ ఉంది. నా శరీరములోని పాప నియమం నా మనస్సులోని ధర్మశాస్త్రంతో యుద్ధం చేసి 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 నా మనస్సును ఓడించి నా చేత తప్పుడు పనులు చేయిస్తూ ఉంది. నేను ఈ పాప నియమానికి దాసుడను. 25వ వచనం, కాబట్టి మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్న. మతములో కూడా ఈ క్లారిటీ లేదు. పాపులంటే అంతా ఒకటే అనుకుంటున్నారు. క్రియాపాపము వేరు, స్వభావ పాపము వేరు. బైబిల్ చెప్పే పారమార్థిక పరమసత్యం
ఏంటంటే క్రియాపాపము కంటే ఘోరమైనది స్వభావ పాపం. స్వభావ పాపము ఉన్నందు చేత క్రియాపాపాలు జరుగుతున్నాయి. పాప స్వభావం ఉన్నందు చేత అవసరము అవకాశము కలిసి వచ్చినప్పుడు తప్పులు జరుగుతున్నాయి. కానీ ఒకవేళ అవసరము లేక అవకాశము లేక తప్పుడు పనులు మనుషులు చేయలేదనుకోండి, అయినా మనుషులు పాపులే. ఇది క్లారిటీ. బైబిల్లో ఏదైనా పిచ్చ క్లారిటీ ఉంటుంది, ఏమి కన్ఫ్యూజన్ ఉండదు. కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉంటుంది. అవును ఒకసారి, కాదని ఒకసారి, వీళ్ళని మొక్కు అని ఒకసారి, వాడిని మొక్కు అని ఒకసారి, ఈయన దేవుడు అని ఒకసారి, ఆయన దేవుడు కాదు పిశాచం అని ఒకసారి, అవన్నీ వాళ్ళకు ఉంటాయి. అసలు సిసలైన సనాతన ధర్మం బైబిల్ ధర్మం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇప్పుడు అవసరము లేక అవకాశము లేక నేను దొంగతనం అనే పని చేయలేదు. నాకు అవసరము లేక అవకాశము లేక నేను జారత్వం చేయలేదు. అయినా సరే మనిషి పాపి. అది బైబిల్ చెబుతున్న విషయం. ఎట్లా పాపి? పాపకార్యాలు చేస్తేనే పాపి, కానీ చేయకపోతే ఎందుకు పాపి అని మాట్లాడుతుంటారు జనాలు. ఎట్లా పాపి అంటే నేను చెబుతున్నా. ఎట్లా పాపి అంటే, పాము కాటు వేసినా పామే, వేయకపోయినా పామే. అలాగే మనిషి పాప కార్యాలు చేసినా పాపే, ఏ పాప కార్యం చెయ్యకుండా ఉన్నా పాపి. అది జాతి లక్షణం, జన్మతః వచ్చిన స్వభావ లక్షణం. అది ఏం చేస్తుంది అనేది కాదు. కానీ అలాగా పొట్టు మాత్రమే పెట్టి దాన్ని సంవత్సర కాలం పెంచావనుకో, పొట్టు మాత్రమే పెట్టి సంవత్సర కాలం పెంచావనుకో, తర్వాత ఆ బోన్లో నుంచి వదిలేస్తే అక్కడ పొట్టు, ఇక్కడ ఇంత అశుద్ధం ఉంటే అది దేన్ని ఎన్నుకుంటుంది? అశుద్ధాన్ని ఎన్నుకుంటుంది. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ పిగ్. అది స్వభావ పాపం అంటే. మనం నరహత్యలు చేయము, వ్యభిచారాలు చేయము, దొంగతనాలు చేయము, పాపకార్యాలు చేయము. అరే చేసిన పామువే, చెయ్యకపోయినా పామువే బాబు. దీన్ని ఏమంటారంటే జన్మ పాపము. వంశక్రమానుగతముగా వచ్చినదని వశిష్ఠుడు చెప్పాడు, ఋగ్వేదములో చెప్పాడు. మానవ పాపము స్వయంకృతముననే కలగదు. మేమే చేసుకున్నది కాదు స్వామి, ఎక్కడెక్కడి నుంచి వచ్చింది మాకన్నాడు. ఆదాము నుండి వచ్చిందని బైబిల్ చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదాము నుండి వచ్చినటువంటి ఆ స్వభావ పాపమును బట్టి నరకానికి వెళుతున్నావు. ఆ స్వభావ పాపము నుండి నిన్ను రక్షించడానికి ఒకడు కావాలి నీకు. ఎలా రక్షించాలి? పోలీస్ కేసుల నుంచి రక్షించడానికి కాదు, నువ్వు నేరము చేస్తే చట్టరీత్యా తీసుకునే చర్యల నుంచి రక్షించడం కాదు, ఆ నిత్యాగ్ని గుండము నుండి రక్షించడానికి నీకు రక్షకుడు కావాలి. ఒకవేళ జైలుకి వెళ్తే మళ్ళీ వస్తావు శిక్షాకాలం అయిపోయాక. దొంగతనం చేసో ఇంకోటి చేసో జైలుకి వెళ్ళావు, శిక్షాకాలం అయిపోయాక మళ్ళీ బయటకు వస్తాడా రాడా? వస్తాడు. కానీ స్వభావ పాపాన్ని బట్టి నరకానికి వెళితే ఎప్పటికీ బయటికి రాడు. నాయందు విశ్వాసముంచకపోతే మీకు నరకమనే ప్రమాదం ఉన్నది అని ఎందుకు చెబుతున్నాడు అంటే,
వీళ్ళు నరకంలో పడకుండా తప్పించుకోవడానికి పాప పరిహారము కొరకు అత్యవసరమైన యజ్ఞం యేసు మాత్రమే చేశాడు. కాబట్టి ఇంకెవరూ కూడా పాపాన్ని పరిహరించే యజ్ఞము చెయ్యలేదు. కాబట్టి ప్రేమతో సత్యం చెబుతున్నాడు. మీరు చావొద్దు, మీరు బాగుండాలని ప్రేమతో సత్యం చెబుతున్నాడు. అలాగే ఇంకొక మందు లేదు గనుక పాప స్వభావమును పరిశుద్ధపరచి జన్మ పాపమును తొలగించి నరకాగ్ని గుండము నుండి శాశ్వతంగా విడిపించే శక్తి ఇంకా ఎక్కడా లేదు. పరమాత్ముడు చిందించిన రక్తంలోనే ఉంది గనుక అని అన్నాడు. నా రక్తములో మీరు కడుగబడకపోతే నరకానికి వెళ్ళడం ఖాయము.